ప్రతిసారిలాగే ఈసారి కూడా ప్రభుత్వం తోక ముడిచిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తమ ధన దాహం దోపిడీ కోసం ప్రసాదంలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని ఆరోపించారు. చర్చకు రమ్మంటే ఇందాపూర్తో ఉన్న వారి సంబంధాలు బయటకు వస్తాయని, తిరిగి మమ్మల్నే బెదిరించాలని చూస్తున్నారన్నారు బొత్స. ఖచ్చితంగా ఇందాపూర్కు హెరిటేజ్ సంస్థకు ఒప్పందాలున్నాయి. టీడీపీ చేస్తున్న మోసానికి టీటీడీ చైర్మన్ పత్రికా ప్రకటన ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అసలు మీరు టీటీడీకి చైర్మన్, టీడీపీకి కాదు. ఇలాంటి ప్రకటనలు చేయాలంటే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. అంశం కొవ్వుందని అంశం వారి ఆ ప్రసాదం పైన మీరు నిందలు వేసి ప్రసాదంలో కొవ్వుందని, యానిమల్ ఫ్యాట్ ఉందని అపాదు తీసుకొచ్చి మీ దండాహం కోసం, మీ దోపిడీ కోసం ఈ కార్యక్రమం చేయడం అనేది సమంజసం కాదు. దాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం మంచి సాంప్రదాయం కాదని చెప్పి మేము మొదటి నుంచి కాదని చెప్పి వారు వాదించి ఈరోజు చర్చకు రమ్మంటే చర్చకు రాకుండా తిరిగి పైపెచ్చు మమ్మల్ని బెదిరించే ధోరణిలో మాకు వచ్చి లీగల్ నోటీసుల్ని మరి వారు పంపించడం అనేది చాలా హాస్యాస్పదం. మీ తాలూకు అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు దాని నుంచి ఆ ప్రసాదంకి శానిటరీకే ఇబ్బంది వచ్చిన నేపథ్యంలో దాని మీద చర్చ జరగాలని కోరుకుంటుంటే చర్చకి రాకుండా మీ ధనదాహం కోసం మీ సంస్థ అయిన మీ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ తాలూకా స్వరూపం కోసం ఆ సంస్థ పేరు చెప్పి మీ సంపాదన కోసం ఏదైతే ఇంద్రాపూర్ అనే సంస్థ మీకున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలు ఎక్కడ బయటకు వస్తాయనో, వాటితో పాటు ఇంకొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల తాలూకా విషయాలు ఎక్కడ బయటకు వస్తాయనో మీరు వచ్చి చర్చకు వచ్చి మీరు రావట్లేదు. ఇది వాస్తవం కాదా చెప్పండి. నిన్నటి రోజున టీటీడీ చైర్మన్ గారు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఎలాగైతే ఇంద్రాపూర్ సంస్థకి హెరిటేజ్కి ఏదో మా ప్రెస్ రిలీజ్ ఇచ్చారంటే అర్థం ఉంది ఏమని, అది మా ప్లాంట్ కాదు, అది మా కో ప్లాంట్ లేదా కో జనరేషన్ అనేది చెప్పుకున్నారంటే వాళ్ళు హెరిటేజ్ దానికి సమాధానం చెప్తాం. అసలు టీడీపీ మస్తుడికి టీటీడీ చైర్మన్ వివరణ ఇవ్వడం ఏంటి? టీడీపీ ఒకట అదే ఇక్కడ ఉన్న లోపం. చైర్మన్ గారు మీరు టీటీడీ చైర్మన్, ఇప్పుడు మీరు టీడీపీ పార్టీకి చైర్మన్ కాదు. అది మాట్లాడి తెలిస్తే ఆ టీటీడీ రాజీనామా చేసి మీరు బయట మాట్లాడండి, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. వచ్చేంత నాకు వచ్చి ఎపాలి చెప్పాలని నోటీస్ అంట. మరి మహాభావుని దేవదేవుడి మీదే కోటాది మంది మనోభావాలు దెబ్బతిన్న మరి చంద్రబాబు నాయుడుకి ఎపాలి చెప్పొద్దా? ఆవు కొవ్వు నువ్వు పంది కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమాపణ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్పండి, ముందు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పండి. నేను వాస్తవం మాట్లాడుతున్నాను, ఈ రోజు కూడా నేను మాట్లాడి కట్టుబడి ఉన్నాను దయచేసి. కానీ ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు, ఇది ప్రజా సమస్య. ప్రజలకు కావాలి దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి వివరణ వాస్తవాలు ప్రజలు తెలియాలి. కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం.